కడుపు పండాలని కోరుకుంటారు ఎవరైనా. దాంపత్య బంధానికి జీవితకాల జ్ఞాపకంగా తమ సంతానం ఉండాలనుకుంటారు. సహజ సిద్ధంగా గర్భం దాలిస్తే నవమాసాల్లో పండంటి పసికందు పొత్తిళ్లలో ఉంటుంది. ఆ ఇంటితో మరో కొత్త ప్రాణం బంధం పెనవేసుకుంటుంది. కానీ ఏవన్నా ఆరోగ్య సమస్యలతోనో చిన్నపాటి శారీరక లోపాలతోనో పిల్లలకు నోచుకొని దంపతుల ఆవేదన కొందరికి వ్యాపారమైపోయింది. వారి తాపత్రయం ఆర్థిక వనరుగా మారిపోయింది. ప్రతి సృష్టి చేస్తామంటూ నమ్మించి సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నాయి కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు. దంపతుల ఆరాటాన్ని క్యాష్ చేసుకుంటూ అనైతికంగా వ్యవహరిస్తున్నాయి ఫర్టిలిటీ సెంటర్లు. అవసరాలకు ముందుకొచ్చే అభాగినులను అద్దె గర్భాలుగా మార్చేస్తున్నారు. లక్షలు మూట కట్టుకుంటున్నారు. అడ్డదారులొక్కుతూ ఎవరికో పుట్టాల్సిన బిడ్డను మరొకరి ఒళ్ళో పెడుతున్నారు. నీచం, నికృష్టం ఇలాంటి పదాలు కూడా వీళ్ళ మోసాల ముందు చిన్నవైపోతాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రతపై ఎన్ని కేసులు, ఎన్ని వివాదాలున్నాయో చూద్దాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ లో డాక్టర్ నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే డాక్టర్ నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2016, 2018, 2020లో వైజాగ్ లో కేసు నమోదైంది. 10 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక 2017లో కేపీహెచ్పీలో నమ్రతపై బాధితులు ఫిర్యాదు చేశారు. నాటి కేసు గోపాలపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. 2 స్టేషన్ల పోలీసులు సంయుక్త దర్యాప్తు జరిపారు. అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. ఇక 2020లో వైజాగ్ లో సృష్టి సెంటర్ పై కేసు నమోదైంది. అప్పట్లో చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్లు వైజాగ్ పోలీసులు నిర్ధారించారు. ఫిర్యాదుల ఆధారంగా నమ్రత లైసెన్స్ రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్. మరొకరి లైసెన్స్ తో ఫర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తోంది నమ్రత. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతిని అడిగి తెలుసుకుందాం. జ్యోతి, హైదరాబాద్ లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఇప్పటి వరకు ఎన్ని కేసుల్ని పోలీసులు గుర్తించారు? డాక్టర్ నమ్రత కేసుకు సంబంధించి ఆమె అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆమెని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 2018-19 ఆ పీరియడ్లో కేపీహెచ్పీలో ఇదే తరహాకు సంబంధించినటువంటి ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుడు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సృష్టికి సంబంధించినటువంటి హాస్పిటల్ ఆ సమయంలో అటు గోపాలపురం పోలీసులతో పాటు కేపీహెచ్పీ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా విజయవాడలో కూడా 2015లో ఒక కేసు నమోదైంది. 2018, 2017, 2020 ఆ సమయంలో కూడా వైజాగ్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే అప్పుడు జరిగినటువంటి ఆ కేసు అంశానికి సంబంధించి పలువురిని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఒక లైసెన్స్ని రద్దు చేశారు, సీజ్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా లైసెన్స్కు సంబంధించినటువంటి పేర్లను మార్చి ఈ సృష్టికి సంబంధించినటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని రన్ చేస్తూ ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలే కాదు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సంతానం లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఐవీఎఫ్ ప్రొసీజర్కి బదులుగా వాళ్ళకి సరోగసీని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా ఇటీవల కాలంలో ఒక బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ తతంగం అంతా కూడా బయటపడింది. కేవలం అంటే ఎన్ని కేసులు నమోదు చేసినప్పటికీ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ సృష్టికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా మళ్ళీ తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు ఎన్ని సరోగసీకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసింది, అంతేకాకుండా ఎంతమంది ఆమె దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి వచ్చారు, గతంలో ఉన్నటువంటి కేసులేంటి, వీటన్నిటినీ కూడా ప్రస్తుతం పోలీసులు కూపిలాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆమెని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి 30 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక 15 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే ఇంకా 15 లక్షల రూపాయలు కూడా చెక్కు రూపంలో ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఐవీఎఫ్ కోసం వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే వీర్యకణాలకు సంబంధించి ఎవరైతే వచ్చినటువంటి బాధితులలో భర్త వీర్యకణాలు భార్యకి ఇచ్చి ఆ రూపంలో కూడా పిల్లల్ని సంతానం కలిగించేటటువంటి ఆ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం జరిగిన వ్యవహారం అంతా వేరు. వచ్చినటువంటి వాళ్ళని మీరు సరోగసీకి సూటబుల్ అవుతారంటూ కూడా వీళ్ళని బాధిత దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైజాగ్ పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి పిండంతో పాటుగా మరొక వైపు ఎగ్స్తో పాటుగా మరొక వైపు ఈ స్పర్మ్ ఇవంతా కూడా
వేరే మహిళకు ఇచ్చి ఈ విధంగా కూడా సరోగసిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద నెట్వర్కే ఉందని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని కేసులు నమోదయ్యాయి, అయినప్పటికీ కూడా ఈజీ మనీ కోసం మళ్ళీ అదే తరహా మిస్టేక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఉన్నటువంటి కేసులు, ఇప్పుడు తాజాగా నమోదైనటువంటి ఈ కేసుల ఆధారంగా కూడా పోలీసులు డాక్టర్ నమ్రత దగ్గర నుంచి విషయాలు రాబడుతూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా మీడియాకి ఒక బ్రీఫింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ జ్యోతి.